హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 16, 2023 తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో క్వశ్చన్ స్టార్ట్ చేసే కంటే ముందు ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. అదేవిధంగా ఎప్పట్లానే ఈరోజు కూడా మంచి క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి నేటి క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. చూడండి, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సరైన జతను ఎంపిక చేయండి అని అడగడం జరిగింది. చూడండి, ఇండియాకి సముద్ర మార్గం అండి. ఫస్ట్ ఇండియాకి సముద్ర మార్గం, ఇది అందరికీ తెలిసిందే. ఇండియాకి సముద్ర మార్గం కనిపెట్టింది ఎవరు అంటే వాస్కోడి గామా. ఈయన 1498 అండి. ఓకేనా, 1490. ఇది ఒక్కటి తెలిస్తే చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 3 ఉండాలి. అంటే సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, సూయజ్ కెనాల్ తెలిస్తే ఓకే, లేదంటే మిగతా ఆప్షన్కి వెళ్దాం. విక్టోరియా జలపాతము, ఆఫ్రికా ఖండం ఎవరంటే లివింగ్స్టన్. అంటే లాస్ట్ ఆప్షన్ 4 ఉండాలండి. రెండింటికి కూడా సేమ్ ఉంది, రెండింటికి కూడా ఫస్ట్ ఆప్షన్ 3 ఉంది. కాబట్టి ఎలిమినేషన్ పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ చూద్దాం, సూయజ్ కెనాల్. దీన్ని సూయజ్ కెనాల్ని ఎవరు మొదటిసారిగా దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అని అంటే ఫెర్డినాండ్ లెన్సెన్స్ అండి. ఓకేనా, సో మనకు ఆప్షన్ బి అనేది 1 ఉండాలి. అలా ఒక ఆప్షన్ మాత్రమే ఉంది కాబట్టి మన ఈ క్వశ్చన్కి ఆప్షన్ 3 అనేది ఆన్సర్. నెక్స్ట్, ఇండీస్ దీవులు అంటే వెస్ట్ ఇండీస్ అంటాం కదా, ఆ దీవుల్ని ఎవరు మొదటిసారిగా డిస్కవర్ చేయడం జరిగింది అంటే కొలంబస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఆప్షన్ 3 మన ఆన్సర్ అండి. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూస్తాం. చూడండి, ఫిబ్రవరి 13 నుంచి 15, 2023 మధ్య దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2023. చూడండి, 2023 ఫిబ్రవరి 13, 15వ తేదీల మధ్య దుబాయ్లో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ జరుగుతుందండి. దీనికి సంబంధించిన థీమ్ అనడం. మరి ఈ సమ్మిట్ ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ముఖ్యమైన నాయకులు కానీ, ముఖ్యమైన సంస్థల అధిపతులు కానీ, ప్రభుత్వాధినేతలు కానీ ఈ సమావేశాల్లో హాజరు కావడం జరిగింది. సో ఈ వరల్డ్ గవర్నమెంటల్ సమ్మిట్ 2023 ఎక్కడ జరిగిందని అడిగే అవకాశం ఉంటుంది. ఈ దుబాయ్లో జరిగిందండి. ఓకేనా, సో మరి దీనికి సంబంధించిన థీమ్ గురించి అడగడం జరుగుతుంది. థీమ్ ఏంటంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. ఓకేనా, షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనేది దీనికి సంబంధించిన థీమ్ అండి. ఇక్కడ అడిగే అవకాశం ఏముంది అంటే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2023 యొక్క సమావేశం ఎక్కడ జరిగిందని అడిగే అవకాశం ఉంటుంది. దుబాయ్ అనేది మన ఆన్సరు. అదేవిధంగా థీము షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైనికులు పారాచూట్ల అవసరం లేకుండానే పక్షుల్లా ఎగురుతూ తమ లక్ష్యాలను చేరేందుకు ఏ నగరానికి చెందిన అబ్సల్యూట్ కాంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సైనిక స్టార్టప్ సంస్థ సైనిక దుస్తులు, దీన్నే జెట్ ప్యాక్ అంటారండి, రూపొందించారు. ఇది అన్ని న్యూస్లో కూడా హైలైట్ న్యూస్గా రావడం జరిగిందండి. ఓకేనా, జనరల్గా మనుషులు పక్షుల్లా ఎగిరే విధంగా, సైనికులు వివిధ ప్రాంతాలకు ఎగిరే విధంగా, సైనికుల అవసరాల కోసం సైనిక స్టార్టప్ సంస్థ అయిన చూడండి అబ్సల్యూట్ కాంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ పేరు గుర్తుపెట్టుకోండి, అబ్సల్యూట్ కాంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక స్టార్టప్ సంస్థ, అంటే అంకుర సంస్థ సైనిక దుస్తులు తయారు చేసింది. దాని పేరు జెట్ ప్యాక్ అండి. జెట్ ప్యాక్ని తయారు చేయడం జరిగింది. మరి ఈ సంస్థ అనేది ఏ నగరానికి సంబంధించింది అంటే బెంగళూరు అండి. ఓకేనా, బెంగళూరు. ఇక్కడ చూడండి, ఈ బెంగళూరు విద్యార్థులు ఈ సంబంధించి ఇక్కడ చూడండి సైనిక స్టార్టప్ సంస్థ అనేది ఈ జెట్ ప్యాక్ని రూపొందించడం జరిగిందండి. జనరల్గా ఏవియేషన్ ఇండియా సమ్మిట్ అనేది జరుగుతుందండి. ఏవియేషన్ ఇండియా సమ్మిట్, అంటే సింపుల్గా దీన్ని ఏవియేషన్ ఇండియా సమావేశం కూడా అంటారండి. ఇది యలహంకలో జరుగుతుంది. యలహంక అంటే కర్ణాటకలో జరుగుతుంది. దాంట్లో భాగంగా దీన్ని ప్రదర్శించడం జరిగిందండి. ఓకేనా, కర్ణాటకలో జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్, 2021-22 సంవత్సరానికి కేంద్ర గణాంకాల ప్రకారం దేశంలో అత్యధికంగా సింగిల్ టీచర్ స్కూళ్ళలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం. అంటే ఏకోపాధ్యాయ అంటే ఒక స్కూలు మొత్తానికి సంబంధించి ఒకే ఒక ఇక్కడ టీచర్ ఉండడం, ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉండడం. ఆ విధంగా తీసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో ఒక స్కూల్కి సంబంధించి ఒక ఉపాధ్యాయుడు ఉండే అనే ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఒక స్కూల్కి ఒక టీచర్ చొప్పున ఉండే విద్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉందండి, సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందండి, ఇక్కడ థర్డ్ ప్లేస్లో రాజస్థాను, ఫోర్త్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ అండి. ఇక్కడ ఒక స్కూల్కి ఒక టీచర్ మాత్రమే ఉంటూ బోధించడం జరుగుతుంది. అంటే వాస్తవానికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ
అదేవిధంగా విద్యా హక్కు చట్టం ప్రకారం, ఓకేనా, విద్యా హక్కు చట్టం ప్రకారం, విద్యా హక్కు చట్టం అనేది రైట్ టు ఎడ్యుకేషన్ అనేది, రైట్ టు ఎడ్యుకేషన్ ఇది 2009లో వేయడం జరిగిందండి. విద్యా హక్కు చట్టం ఇది అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే ఏప్రిల్ 1 2010 నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీని ప్రకారం విద్యార్థుల మధ్య నిష్పత్తి 1:30 ఉండాలండి. అంటే 30 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ చొప్పున ఉండాలి. కానీ దీని ప్రకారం దాదాపు భారతదేశంలో చాలా స్కూళ్ళలో లేదనే చెప్పాలి. కొన్ని స్కూళ్ళలో ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. ఆ విధంగా తీసుకుంటే మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తర్వాత ఉత్తరప్రదేశ్ వరుస ప్లేస్లలో ఉన్నాయండి. ఓకేనా. సో విద్యా హక్కు చట్టానికి సంబంధించి ఆర్టికల్ 21 క్లాజ్ ఏ ఉందండి. ఆర్టికల్ 21 క్లాజ్ ఏని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో చూడండి, 86వ రాజ్యాంగ సవరణ అంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో 21 క్లాజ్ ఏని చేర్చడం జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు అంటే 2002లో చేయడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకునే రైట్ టు ఎడ్యుకేషన్ అంటే విద్యా హక్కు చట్టాన్ని రూపొందించడం జరిగిందండి. సో 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ ప్రకారం భారత రాజ్యాంగంలో కొత్తగా 21 క్లాజ్ ఏని చేర్చడం జరిగింది. దీని ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల గల బాలబాలికలు ఎవరైతే ఉంటారో 6 నుంచి 14 సంవత్సరాల గల బాలబాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళని విద్యను అభ్యసించడం కోసం కంపల్సరీ ప్రీ ఎడ్యుకేషన్ కల్పించడం జరిగిందండి. ఓకేనా. ఇది ప్రాథమిక హక్కుల్లో భాగంగా చేర్చడం జరిగింది, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 చూడండి. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 సందర్భంగా భారత ప్రభుత్వం ఏ అంతర్జాతీయ సంస్థ ప్రధాన కార్యాలయంలో చూడండి, ఏ అంతర్జాతీయ సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక చిరుధాన్యాల ప్రదర్శనను ఏర్పాటు చేసింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీ అందరికీ మనం చెప్పుకోవడం జరిగింది. యుఎన్ఓలో మళ్ళీ చెప్తున్నామండి, యుఎన్ఓలో ఒక ఆర్గనైజేషన్ FAO. ఈ FAO అనేది ఒక సిఫారసు చేయడం జరిగింది. ఏంటంటే 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాలు, దీన్నే మిల్లెట్స్ అంటామండి. మిల్లెట్స్, చిరుధాన్యాలన్నా మిల్లెట్స్ అన్నా ఒకటి. ఓకేనా. 2023 సంవత్సరాన్ని యుఎన్ఓలోని ఒక బాడీ అయినా ఒక FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగింది. ఇలా ప్రకటించడానికి ప్రధాన కారణం ఏ దేశం అంటే ఇండియా అండి. భారత ప్రభుత్వ కోరిక మేరకు ఈ 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇండియా రిక్వెస్ట్ మేరకు 2016లో కూడా ఒక సంవత్సరాన్ని గుర్తించడం జరిగింది. 2016లో తీసుకుంటే పప్పు ధాన్యాల సంవత్సరం అండి. పప్పు ధాన్యాల సంవత్సరము. పప్పు ధాన్యాలు అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ అండి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్గా ప్రకటించడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మరి ఇక ప్రదర్శన ఎక్కడ చేశారు అంటే యుఎన్ఓలో యుఎన్ఓ ఎక్కడ ఉంటుంది హెడ్ క్వార్టర్ అంటే న్యూయార్క్ అండి. న్యూయార్క్లో, ఓకేనా, న్యూయార్క్లో దీని ప్రదర్శన చేయడం జరిగింది. చూడండి, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయమైన న్యూయార్క్లో చిరుధాన్యాల ప్రదర్శనను ఏ దేశం ఏర్పాటు చేసింది అంటే ఇండియా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకేనా, ఇండియా ఏర్పాటు చేయడం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ యుఎన్ఓ అండి, నాట్ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కాదు. నెక్స్ట్ చూద్దాం. UNEP ఉంది కదా, అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండి. అంటే UN పర్యావరణ కార్యక్రమం. ఈ UN పర్యావరణ కార్యక్రమం ఏదైతే ఉందో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే కెన్యా రాజధాని నైరోబీలో ఉంటుంది. నైరోబీలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1972 జూన్ 5 అండి. అందుకే మనం జూన్ 5ని అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవంగా జరుపుతాము. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం, ఇంటర్నేషనల్ చూడండి ఎన్విరాన్మెంట్ డే అండి. ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఓకేనా, అంటే వ్యవసాయం మరియు ఆహార సంస్థ అండి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే రోమ్ అండి. ఓకేనా, రోమ్ అనగానే గుర్తు రావాల్సింది ఇటలీ క్యాపిటల్ రోమ్. రోమ్లో
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఉంటుందండి. సో చూడండి ఇంకొక డేట్ ఇంపార్టెంట్ అండి, అక్టోబర్ 16. అక్టోబర్ 16 స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచ ఆహార దినోత్సవం. ఓకేనా, వరల్డ్ ఫుడ్ డే, ప్రపంచ ఆహార దినోత్సవం, వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడంటే అక్టోబర్ 16. నెక్స్ట్ WFP, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అండి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కూడా రోమ్లోనే ఉంటుందండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఫుడ్ ఆహారం అనే పదం వస్తే చాలు మనకు ఇటలీలోని రోమ్ అని గుర్తుపెట్టుకోవాలి. రోమ్లో ఫుడ్ చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది దానికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే మొదటిసారిగా ఏసీ డబల్ డెక్కర్ ఎలక్ట్రానిక్ బస్సులను, చూడండి ఏసీ డబల్ డెక్కర్ ఎలక్ట్రానిక్ బస్సులను ఏ నగరంలో ప్రారంభించారు? ఏ నగరంలో ప్రారంభించారు అంటే ముంబై అండి. ఓకేనా, ముంబై. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏసీ, చూడండి ఏసీ, అదేవిధంగా డబుల్ డెక్కర్, అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సెస్ అంటే విద్యుత్తో ప్రయాణించేవి, కరెంటుతో ప్రయాణించేవి, అదేవిధంగా డబుల్ డెక్కర్ అంటే బస్సు పైన బస్సు అండి. రీసెంట్గా చూడండి, అంటే దీనికి క్వశ్చన్కి అయితే ఆన్సర్ ముంబై అండి. ఏసీ డబల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు మొదటిసారిగా భారతదేశంలో ప్రారంభించింది ముంబైలో అండి. మరి హైదరాబాద్లో ఏంటి, నిజాం కాలం నుంచి 2003 వరకు డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవండి. డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. కానీ రీసెంట్గా మంత్రి కేటీఆర్ గారు 3 డబుల్ డెక్కర్ బస్సులని మళ్ళీ ప్రారంభించడం జరిగిందండి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఎలక్ట్రానిక్ బస్సెస్ అండి. ఓకేనా, ఎలక్ట్రానిక్ బస్సెస్ అండి. సో హైదరాబాద్లో డబల్ డెక్కర్ బస్సులు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రానిక్ బస్సెస్ అండి. అదే డబల్ డెక్కర్ ఏసీ అంటే మాత్రం ముంబై గుర్తుపెట్టుకోవాలి. నార్మల్ బస్సెస్ దట్టు ఎలక్ట్రానిక్, నాన్ ఏసీ అంటే హైదరాబాద్ గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతానికి 3 ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరంలో అతి త్వరలోనే మొత్తానికి 20 బస్సులు హైదరాబాద్లో ప్రారంభించనున్నారు. మరి మిగతా పూణే తీసుకుంటే భారతదేశంలోనే మొదటిసారిగా హైడ్రోజన్తో నడిచే బస్సులు, కార్స్ ఏ నగరంలో మొదటిసారిగా ప్రారంభించారు అంటే హైడ్రోజన్. చూడండి హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ లేదా హైడ్రోజన్ అనే పదం రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది. సో హైడ్రోజన్తో నడిచే బస్సులు, కార్స్ భారతదేశంలో మొదటిసారిగా ఎక్కడ అంటే పూణే అండి, మహారాష్ట్రలో ఉంటుంది. ఏసీ డబల్ డెక్కర్ బస్సులు ముంబై అండి, నార్మల్ డబల్ డెక్కర్ బస్సెస్ హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశానికి చెందిన మొదటి మహిళా వ్యోమగామిగా రయ్యానీ బర్నావి, చూడండి రయ్యానా బర్నావి పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది చూసుకోండి. ఏ దేశానికి చెందిన మొదటి మహిళా వ్యోమగామిగా రయ్యానా బర్నావి స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళనుంది. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దామండి, సౌదీ అరేబియా. ఓకేనా, సౌదీ అరేబియాకి చెందిన రయ్యానా బర్నావి. చూడండి స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అండి. స్పేస్ ఎక్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎలాన్ మస్క్. ఓకేనా, ఇది ఎలాన్ మస్క్ సంబంధించిన సంస్థ అండి. ఎలాన్ మస్క్కి సంబంధించిన సంస్థ స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అంటే అంతరిక్ష నౌక. స్పేస్ క్రాఫ్ట్ అంటే అంతరిక్ష నౌక ద్వారా ఈమె అంతరిక్షంలోకి వెళ్ళనుంది. ఎవరు అంటే సౌదీ అరేబియా దేశానికి చెందిన రయ్యానా బర్నావి. మనకి ఎలాన్ మస్క్ అనగానే స్పేస్ ఎక్స్ గుర్తు రావాలండి. నెక్స్ట్ టెస్లా కార్స్ గుర్తు రావాలి. నెక్స్ట్ ట్విట్టర్ కొనుగోలు గుర్తు రావాలి. ఇది ఏదో ఒకటి ఖచ్చితంగా ఎగ్జామ్స్లో వచ్చే డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నమీబియా అనగానే మనకు గుర్తు రావాలండి, చీతాలకు సంబంధించి ఇండియాకి చీతాలు రావడం జరిగిందండి. 8 చీతాలు వచ్చినాయి కదా. ఎప్పుడు అది 8 చీతాలు అంటే 2022 సెప్టెంబర్ 17వ తేదీ. నమీబియా రాజధాని విండ్ హాక్. ఓకేనా, విండ్ హాక్ నుంచి భారతదేశంలోని చూడండి కూనో నేషనల్ పార్క్లో వీటిని ప్రవేశపెట్టింది. కూనో నేషనల్ పార్క్ అండి. ఓకేనా, కూనో నేషనల్ పార్క్ అనగానే మనకు గుర్తు రావాల్సింది మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో 8 చీతాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 5 ఆడవి 3 మగ చీతాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూండాయ్ ఇండియా మోటార్స్ సంస్థ ఇండియా మోటార్స్ సంస్థ తమ బ్రాండ్ అంబాసిడర్గా ఏ 2 మహిళా క్రికెటర్స్ను కొత్తగా నియమించుకుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళా క్రికెటర్స్, చాలా ఫేమస్ క్రికెటర్స్. ఈసారి మహిళా క్రికెట్ నుంచి మనం డెఫినెట్గా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇండియాలో అతి త్వరలో
WPL ప్రారంభం కాబోతుందండి 5 జట్లతోని 5 టీమ్స్. ఓకేనా, WPL అంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. దీంతో పాటు అండర్-19 చూడండి, అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగిందండి. ఓకేనా, వరల్డ్ కప్ జరిగిందండి, అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది. ఇది సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సో ఇక్కడ ఇండియా విజయం సాధించింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రజెంట్ సీనియర్ ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది కూడా సౌత్ ఆఫ్రికాలోనే జరుగుతుంది. అంటే సౌత్ ఆఫ్రికాలో అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది. అదే సౌత్ ఆఫ్రికాలో ప్రస్తుతానికి సీనియర్స్ ఉమెన్స్ సంబంధించి వరల్డ్ కప్ జరుగుతుందండి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అడగవచ్చు. నెక్స్ట్ ఏమంటున్నాము, ఉమెన్స్కి సంబంధించి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. జస్ట్ IPL లాగా. అక్కడ IPLలో 10 టీమ్స్, కానీ ఇక్కడ మాత్రం 5 టీమ్స్ మాత్రమే. సో కాబట్టి ఇక్కడ నుంచి ఒక బిట్ మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చును. నెక్స్ట్ మరి ఇక్కడ ఆన్సర్ యాషికా భాటియా అండ్ రేణుకా సింగ్ అండి. యాషికా భాటియా అండ్ రేణుకా సింగ్, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, కొత్తగా ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్గా హ్యుండాయ్ ఇండియా మోటార్స్ నియమించుకోవడం జరిగిందండి, యాషికా భాటియా అండ్ రేణుకా సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ ప్రముఖ వ్యక్తికి సంబంధించిన శత జయంతి ఉత్సవాల్లో భాగంగా, చూడండి శత జయంతి అంటే 100 సంవత్సరాలు. ఓకేనా, 100 సంవత్సరాలు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో 100 రూపాయల నాణం విడుదల చేయనుంది. సో అందరికీ తెలిసే ఉంటుందండి, ఎవరు అంటే ఎన్టీఆర్ గారు అండి. ఓకేనా, నందమూరి తారక రామారావు గారు. ఈయనకు సంబంధించి ఏంటంటే శతాబ్ది జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అంటే 100 సంవత్సరాలు ఆయన జన్మించి 100 సంవత్సరాలు పూర్తయినాయి కాబట్టి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. సో దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో 100 రూపాయల నాణాన్ని విడుదల చేయనుందండి. సో దానికి సంబంధించిన న్యూస్ అండి. పివి నరసింహారావు కూడా ఆయన 2022 సంవత్సరానికి ఆయన జన్మించి కూడా 100 సంవత్సరాలు పూర్తయిందండి. ఓకేనా, 100 సంవత్సరాలు చూడండి, 100 సంవత్సరాలు ఈయనది కూడా పూర్తి కావడం జరిగిందండి. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. త్వరలో వీళ్ళిద్దరు కూడా 100 ఇయర్స్ పూర్తి కాబోతుంది. కాబట్టి వీళ్ళకి సంబంధించి ఏంటంటే ఏదైనా క్వశ్చన్ అడిగావు, ఎందుకంటే వాజ్పేయికి సంబంధించి 2014లో ఈయనకు భారతరత్న అవార్డు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈయన వాజ్పేయి 3 సార్లు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ ఈయనకు సంబంధించి ఇంకా చాలా బిట్స్ చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ ఈయన సమాధి పేరు సదైవ అటల్. ఈయన సమాధి పేరు సదైవ అటల్ అండి, సదైవ అటల్. నెక్స్ట్ ఈయన పుట్టినరోజు డిసెంబర్, చూడండి ఈయన పుట్టినరోజు డిసెంబర్ 25 అండి. ఓకేనా, డిసెంబర్ 25 జాతీయ సుపరిపాలనా దినోత్సవం అండి. జాతీయ సుపరిపాలనా దినోత్సవం. ఓకేనా, జాతీయ సుపరిపాలన అంటే నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే. జాతీయ సుపరిపాలనా దినోత్సవం, నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే. ఎవరి పుట్టినరోజు అంటే వాజ్పేయి గారి పుట్టినరోజు అని గుర్తుపెట్టుకో, కొంచెం ఇన్ఫర్మేషన్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ ఎక్కడ మరణించారు? జనరల్గా ఈ పేరు ఇంపార్టెంట్ అండి, పెద్దగా అడిగే అవకాశాలు ఏం లేకపోవచ్చు. ఓకేనా, కుతూహలమ్మ ఇటీవల మరణించిన కుతూహలమ్మ ఏ రంగానికి చెందినవారంటే రాజకీయానికి సంబంధించిన వారు. అదేవిధంగా గతంలో ఆమె డాక్టర్గా కూడా పనిచేయడం జరిగిందండి. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మాజీ మంత్రిగా, అదేవిధంగా మాజీ డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేయడం జరిగింది. ఎక్కడ మరణించారు అంటే ఈమె ఆరోగ్య సమస్యలతో తిరుపతిలో మరణించడం జరిగింది. కుతూహలమ్మ గురించి పెద్ద ఇంపార్టెంట్ లేకపోవచ్చు, కానీ తెలిసి ఉంటే మాత్రం ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యూ ఎయిర్ తాజాగా నిర్వహించిన, చూడండి ఐక్యూ ఎయిర్ తాజాగా నిర్వహించిన వీక్లీ సర్వే అండి ఇక్కడ. ఓకేనా, 7 డేస్కి వీక్లీ సర్వే ప్రకారం జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 మధ్య కాలంలో ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా, అంటే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అండి. ఓకేనా, వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏ నగరం నిలిచిందని అడుగుతుండండి. ఓకేనా, ఏ నగరం అంటే లాహోర్ అండి. లాహోర్ ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. లాహోర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది పాకిస్తాన్. ఓకేనా, పాకిస్తాన్ లాహోరు. సెకండ్ ప్లేస్లో ఏది ఉందంటే కాబుల్ అనగానే గుర్తు రావాల్సింది ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబుల్. థర్డ్ ప్లేస్లో కాదండి, టాప్ 10లో మన దేశం నుంచి ఒక ముంబై ఉందండి. తర్వాత ప్లేస్లో ఢిల్లీ ఉందండి. మన దేశం ఇండియాలో ఇది ఫస్ట్ ఇన్ ఇండియా. ఓకేనా, ఇండియాలో మొదటి స్థానంలో ఉన్నది ఏంటి అంటే ముంబై అని. ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉంది ఢిల్లీ అని గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ లాహోర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్. సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ అంటే కాబుల్, ఇది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని. కాబుల్ అనే నది పేరు మీదుగానే కాబుల్ అనే సిటీ పేరు రావడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, నమామి గంగా మిషన్
2 చూడండి, ఆల్రెడీ నమామి గంగా మిషన్ ఉందండి. అప్పుడు నమామి గంగా మిషన్ 2 కోసం కేంద్ర ప్రభుత్వం 22,500 కోట్ల రూపాయలతో ఏ సంవత్సరానికి ఈ కార్యక్రమాన్ని పొడిగించింది? చూడండి, ఆల్రెడీ నమామి గంగే స్కీమ్ అనేది 2014లో ప్రారంభం కావడం జరిగిందండి. 2014లో ప్రారంభమైంది. దీన్ని 2023 జనవరి 31 దాకా పొడిగించారండి. ప్రస్తుతం ఏం చేశారంటే ఈ సంవత్సరం నుంచి రెండో విడతగా 2026 సంవత్సరం దాకా పొడిగించడం జరిగిందండి. అంటే నమామి గంగే స్కీమ్ అనేది మొదటిసారిగా ప్రారంభమైంది 2014లో. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దాని తర్వాత దీన్ని ఇప్పటివరకు రెండోసారి ఎక్స్టెండ్, ఫస్ట్ టైం ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ టైం ఎక్స్టెండ్ అనేది 2026కి ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. ఓకేనా? నమామి గంగే స్కీమ్ అనేది రెండో ఫేజ్ అనేది 22,500 కోట్లతో 2026 సంవత్సరానికి సంబంధించి పొడిగించడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, నమామి గంగే అంటే గంగా నదిని ప్రక్షాళించడం కోసం, గంగా నదిని శుద్ధి చేయడం కోసం ప్రారంభించిన పథకము నమామి గంగే పథకం అండి. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్. చూడండి, ఆల్రెడీ దీని గురించి కొంచెం డిస్కషన్ చేసుకున్నాం. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2023 ఏ ఐఐటికి చెందిన విద్యార్థులు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్ సిసి చేతుల మీదుగా గ్లోబల్ బెస్ట్ ఎంగవ్, చూడండి గ్లోబల్, ఓకేనా, గ్లోబల్ బెస్ట్ ఎంజిఓవి, గవ్ అంటే గవర్నమెంట్ అవార్డు అందుకున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈజిప్ట్ అధ్యక్షుడి పేరు కూడా వచ్చింది మనకు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్ సిసి. ఎందుకు అంటే ఈ ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్ సిసి. ఒక్కసారి దీని ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఆన్సరు చూడండి, ఐఐటి ఇండోర్ విద్యార్థులు అండి. ఐఐటి ఇండోర్ విద్యార్థులు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్ సిసి చేతుల మీదుగా గ్లోబల్ బెస్ట్ ఎంగవ్ అవార్డు పొందడం జరిగింది. ఎక్కడ సమావేశంలో అంటే దుబాయ్లో అండి. ఏ సమావేశము అంటే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2023 అండి. ఖచ్చితంగా ఈసారి ఈజిప్ట్ అధ్యక్షుడు గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్ సిసి 2023 సంవత్సరము జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా రావడం జరిగింది కాబట్టి డెఫినెట్గా అడిగే అవకాశం ఉంటుంది. భారతదేశంలో 2023 జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చింది అబ్దుల్ ఫతే అల్ సిసి అండి. ఓకేనా? ఈయన ఈజిప్ట్ దేశానికి సంబంధించి. భారతదేశంలో మొదటిసారిగా గణతంత్ర వేడుకలు జరిగింది ఎక్కడ అంటే లార్డ్ రిప్పన్ స్టేడియం అండి. మొదటిసారిగా లార్డ్ రిప్పన్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయి. ఓకేనా? రిప్పన్ స్టేడియం ఇది ఢిల్లీలో ఉంటుంది. లార్డ్ రిప్పన్ స్టేడియంలో మొదటిసారిగా భారతదేశంలో గణతంత్ర వేడుకలు జరిగాయండి. భారతదేశానికి మొదటిసారిగా గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథి అంటే ఫస్ట్ టైం ఒక గెస్ట్ మొదటి అతిథి ఎవరు అంటే ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సుకర్నో అండి. ఓకేనా? ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సుకర్నో. ఒకసారి ఇండోనేషియా, ఓకేనా, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సుకర్నో భారతదేశానికి మొదటిసారిగా అతిథిగా రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజిప్ట్ సంబంధించి క్యాపిటల్ కైరో, ఈజిప్ట్ రాజధాని కైరో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏ జిల్లాలోని పసల్వాది జ్యోతిర్వస్తు విద్యాపీఠంలో 19.5 అడుగుల సైకత మహాలింగాన్ని ఆవిష్కరించారు? పసల్వాది జ్యోతిర్వస్తు విద్యాపీఠంలో 19.5 ఫీట్స్ అన్నట్టు సైకత మహాలింగాన్ని ఆవిష్కరించారు. ఎక్కడ అంటే గుర్తుపెట్టుకోండి, సంగారెడ్డి జిల్లాలో 19.5 అడుగుల ఎత్తైన సైకత మహాలింగం అంటే సైకతం అంటే ఇక్కడ ఇసుకతో నిర్మించడం అంటే సైకతం అంటే ఇసుక. ఓకేనా? ఇసుకతో నిర్మించడం జరిగింది కాబట్టి ఇది న్యూస్లోకి రావడం జరిగింది. ఇసుక సైకతం అనగానే మనకు గుర్తు రావాల్సిన పర్సన్ ఒడిశా రాష్ట్రానికి చెందిన సుదర్శన్ పట్నాయక్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. చాలా మంచి ఆర్టిస్ట్ అండినే. సుదర్శన్ పట్నాయక్ అనే వ్యక్తి గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సైకత శిల్పి అండి, చాలా పాపులర్ ఇండియాలో. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ సభ ఫిబ్రవరి 17, 2023 ఎక్కడ జరుగుతుంది?
ఎక్కడ జరుగుతుంది అంటే భోపాల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది మధ్యప్రదేశ్ స్టేట్ అండి. మధ్యప్రదేశ్ స్టేట్లోని భోపాల్లో అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ ఫిబ్రవరి 17, 2023 జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించిన ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనము డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని దీని ఆన్సర్ కామెంట్లో పోస్ట్ చేయండి. సో రీసెంట్గా 5వ విడత ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరిగినాయండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జనరల్గా ఇవి అండర్-17, అండర్-21కి జరుగుతాయండి. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చదివి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.